ఓం శాంతి 10/12/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పుణ్యాత్ముల లక్షణాలు. ఈరోజు బాప్దాద తమ సర్వశ్రేష్ఠ పుణ్యాత్ములను చూస్తూ ఉన్నారు. 1. పుణ్యాత్ములు అనగా ప్రతి సంకల్పం, ప్రతి సెకండు పుణ్య ఖాతాను తాము జమ చేసుకుంటూ ఇతర ఆత్మలతో జమ చేయించువారు. 2. పుణ్యాత్ములు అనగా సదా మహాదాని అయి ఏదో ఒక ఖజానాను మహాదానం చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకునేవారు. 3. పుణ్యాత్మలు అనగా సదా వారి కళ్ళల్లో బాప్దాదా గారి మూర్తి, ముఖంలో బాప్దాదా వ్యక్తిత్వం, స్మృతిలో తండ్రి సమానమైన సమర్థత, నోటిలో సదా జ్ఞాన రత్నాలు అనగా అమూల్యమైన మాటలు, ప్రతి కర్మలో తండ్రి సమానమైన చరిత్ర స్వభావం, సదా తండ్రి సమానమైన విశ్వ కళ్యాణకారి వృత్తి, ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో కళ్యాణకారి కిరణాలను దయా హృదయంతో, నలువైపులా ఉన్న దుఃఖము, అశాంతులు అనే అంధకారాన్ని దూరం చేయవారు. 4. పుణ్యాత్మలు తమ పుణ్య ఖాతా ద్వారా అనేక మంది పేదవారిని గుణాలలో, శక్తులలో ధనవంతులుగా చేయువారు. జ్ఞానస్వరూప పుణ్యాత్మల ఒక్క పుణ్యంలో కూడా చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే వారు డైరెక్ట్ పరమాత్మ శక్తి ఆధారంతో పుణ్యాత్మలుగా ఉన్నారు. ద్వాపర యుగం నుండి కోరికతో పరోక్షంగా దాన పుణ్యాలు చేసిన అల్పకాలిక రాజులను చూసి ఉంటారు, లేదా వారిని గురించి విని ఉంటారు. ఆ రాజులలో కూడా రాజ్య సత్తా ఫుల్ శక్తివంతంగా ఉండేది. వారు ఏ ఆజ్ఞ జారీ చేసినా దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అందరూ నడుచుకునేవారు. ఎవరిని ఎలా కావాలి అంటే అలా చేసేవారు. సంపన్నంగా చేయాలనుకున్నా, ఉరి తీయాలనుకున్నా రెండింటికి రాజుకు అధికారం ఉండేది. ఇది పరోక్షంగా, ఇండైరెక్ట్గా చేసిన దాన పుణ్యాల శక్తి. ఈ శక్తిని ద్వాపరయుగం ప్రారంభంలో అప్పటి రాజులు యథార్థ రూపంలో ఉపయోగించేవారు. తర్వాత మెల్లమెల్లగా అదే రాజ్య సత్తా యథార్థ రూపంలోకి వచ్చేసింది. ఈ కారణంగా చివరిలో ఆ సత్తా పూర్తిగా సమాప్తమైపోయింది. కానీ ఎలాగైతే పరోక్ష రాజ్య సత్తాలో కూడా తమ ప్రజలను, పరివారాన్ని అర్ధకల్పానికి సుఖవంతులుగా, శాంతియుతంగా చేసేవారో, అలాగే పుణ్యాత్మలు మరియు మహాదానులకు కూడా డైరెక్టు తండ్రి ద్వారా ప్రకృతి జీతులు, మాయాజీతులుగా ఈ విశేషమైన సత్తా లభించింది కనుక మీరు ఆల్మైటీ సత్తా కలవారు, శక్తి కలవారు. మీ ఆల్మైటీ శక్తి ఆధారంతో అనగా పుణ్య ఖాతా రాశి ఆధారంతో, శుద్ధ సంకల్పాల ఆధారంతో ఈ ఆత్మనైనా మీరు ఎలా కావాలి అంటే అలా చేయగలరు. మీ సంకల్పంలో ఎంత శక్తి ఉంది అంటే తండ్రితో సంబంధము జోడింపచేసి సంపన్నంగా చేయగలరు. మాలామాల్గా రాజుల ఆజ్ఞ అక్కడ మీ సంకల్పం. వారు వారి ఆజ్ఞ ఆధారంతో కావాలి అంటే అది చేయగలరు. అలా మీరు ఒక్క సంకల్పం ఆధారంతో ఆత్మలను ఎంత ఉన్నతంగా చెయ్యాలనుకుంటే అంత ఉన్నతంగా చేయగలరు. ఎందుకంటే మీకు డైరెక్ట్ పరమాత్మ అధికారం ప్రాప్తి అయింది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారా? అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా ఎందుకు జరగడం లేదు? అధికారము ఉంది, ఆల్మైటీ సత్తా కూడా ఉంది, అయినా దానిని ఎందుకు ఉపయోగించలేకున్నారు? కారణమేమి? ఈ శ్రేష్ఠ సేవ ఇంతవరకు ఎందుకు ప్రారంభం కాలేదు? సంకల్ప శక్తిని దురుపయోగం, మిస్యూజ్ చేయకండి, ఉపయోగించండి. మొత్తం చరిత్రలో ఎవరైనా తమ సత్తాను యథార్థంగా ఉపయోగించలేదు అంటే తప్పక దురుపయోగం చేసి ఉంటారు. రాజులు రాజ్యాలను పోగొట్టుకున్నారు, నాయకులు కుర్చీలను పోగొట్టుకున్నారు, డిక్టేటర్స్ మిలిటరీతో రాజ్యాధికారం పొందినవారు తమ రాజ్య సత్తాను పోగొట్టుకున్నారు. కారణం ఏంటి? తమ యథార్థ కర్తవ్యాన్ని వదిలి భోగ విలాసాలలో వ్యస్తమై నిమగ్నమైపోయి ఉండేవారు. ఏదో ఒక విషయానికి స్వయం ఆధీనమైపోయారు. అందువలన అధికారం పోగొట్టుకున్నారు, వశీభూతం అయిపోయారు. అందువలన తమ అధికారాన్ని దురుపయోగం చేశారు.
అలాగే తండ్రి ద్వారా పుణ్యాత్మలైన మీకు ప్రతి సెకండు ప్రతి సంకల్పానికి శక్తి లభించింది, అథారిటీ లభించింది, అన్ని అధికారాలు లభించాయి. సత్తా విలువను తెలుసుకున్నా దాని అనుసారంగా యథార్థ రీతిలో ఉపయోగించడం లేదు. చిన్న చిన్న విషయాలలో తమ నిర్లక్ష్యం అనే విశ్రాంతిలో వ్యర్థంగా ఆలోచించుట, మాట్లాడుటలో దురుపయోగం చేయుట వలన జమ అయినటువంటి పుణ్య రాశిని, ప్రాప్తించిన ఈశ్వరీయ సత్తాను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించడం లేదు. లేకుంటే మీరు చేసే ఒక్క సంకల్పమైనా చాలా శక్తిశాలిగా పనిచేస్తుంది. శ్రేష్ఠ బ్రాహ్మణుల సంకల్పం ఆత్మల భాగ్య రేఖను గీసే సాధనం. మీ సంకల్పం ఒక స్విచ్ వంటిది. ఆ స్విచ్ను ఆన్ చేసి ఒక్క సెకండ్లో అంధకారాన్ని తొలగించవచ్చు. 5. పుణ్యాత్మల సంకల్పము ఒక ఆత్మిక అయస్కాంతం. అది ఆత్మలను ఆత్మీయత వైపు ఆకర్షిస్తుంది. 6. పుణ్యాత్మల సంకల్పం ఒక లైట్ హౌస్. అది దారి తెలియక భ్రమించే వారికి సరి అయిన గమ్యాన్ని చూపిస్తుంది. 7. పుణ్యాత్మల సంకల్పం అతి శీతల స్వరూపం. అది వికారాలు అనే అగ్నిలో కాలిపోయిన ఆత్మలను శీతలంగా చేస్తుంది. 8. పుణ్యాత్మల సంకల్పం ఒక శ్రేష్టమైన శస్త్రం. అది అనేక బంధనాలతో పరతంత్రులుగా ఉన్న ఆత్మలను స్వతంత్రులుగా చేస్తుంది. 9. పుణ్యాత్మల సంకల్పంలో ఒక విశేషమైన శక్తి ఉంది. ఎలాగైతే మంత్ర తంత్రాల ద్వారా అసంభవాలను సంభవంగా చేస్తారో అలా సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవంగా చేయగలరు. వశీకరణ మహామంత్ర మన్మనాభవ ద్వారా వశీభూతమైన ఆత్మలను మినుగురు పురుగుల వలె ఎగిరించగలరు. 10. ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారులను కూడా సస్యశ్యామలంగా చేస్తున్నారు. పర్వతాలపై, రాళ్లపై పుష్పాలను పోయిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు పుణ్యాత్మలైన మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరాశావాదులను ఆశావాదులుగా చేయలేరా? ఈ విధంగా ప్రతి సెకండు పుణ్య రాశిని జమ చేసుకోండి. ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పాన్ని సెకండ్ను ఉపయోగించండి. ఏ కార్యమైతే ఈ రోజుల్లోనే కోటీశ్వర్లు కూడా చేయలేరో దానిని మీ సంకల్పమే అనగా ఆత్మను కోటీశ్వరుడిగా చేస్తుంది. కనుక మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనది. ఈ శక్తిని జమ చేసుకొని ఇతరులతో చేయిస్తారో లేక వ్యర్థంగా పోగొట్టుకుంటారో అది మీపైనే ఆధారపడి ఉంది. పోగొట్టుకునేవారు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. జమ చేసుకునేవారు సర్వప్రాప్తుల ఊయలలో ఊగుతూ ఉంటారు. ఒకసారి సుఖం కలిగించే ఊయలలో, ఒకసారి శాంతినిచ్చే ఊయలలో, ఒకసారి ఆనందం కలిగించే ఊయలలో ఊగుతూ ఉంటారు. పోగొట్టుకున్నవారు ఊయలలో ఊగేవారిని చూసి తమ జోలెను చూసుకుంటూ ఉంటారు, ఖాళీ జోలెను. మీరందరూ ఊయలలో ఊగేవారే కదా. రాజస్థాన్ మరియు యూపీ వారు వచ్చారు. రాజస్థాన్ వారు రాజ్య సత్తా అనగా అధికార శక్తి, ఈశ్వరీయ శక్తి ద్వారా సదా తమ రాజ్య స్థానాన్ని ఎడారి నుండి హర్షితంగా సస్యశ్యామలంగా తయారు చేయటలో, ఎడారిని స్వర్గం చేయటలో, అడవిని పూల తోటగా చేయటలో చాలా తెలివిగలవారు. రాజస్థాన్లో ముఖ్య కేంద్రం ఉంది. ఎక్కడ ముఖ్య కేంద్రం ఉందో అది అన్నింటిలో ముఖ్యంగా ఉంటుంది కదా. రాజస్థాన్ వారికి గర్వంగా ఉండాలి, నష ఉండాలి. రాజస్థాన్ నుండి సేవ కొరకు క్రొత్త ప్లాన్లు వెలువడాలి. రాజస్థాన్ వారు ఏదైనా క్రొత్త పద్ధతిని, క్రొత్త దానిని కనుగొనాలి. రాజస్థాన్ ధరణిని పరివర్తన చేయాలి. అందుకొరకు పదే శ్రమ అనే నీటిని పోయాల్సి వస్తుంది. ఎడతెరిపి లేకుండా ఎరువు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా తేలికైన ఎరువు వేశారు. అచ్చా, రేపు యూపీ వారి గొప్పతనం గురించి వినిపిస్తాం. ఫారిన్ వారైతే ఇప్పుడు కూడా వెంటనే చేసేవారు, ఆలోచన వస్తూనే చేసేస్తారు. యూపీ వారి గొప్పతనం గురించిన మాలను కూడా వర్ణిస్తాం. ఇప్పుడు తయారు చేయండి.
మరుసటి రోజు మాలను ధరింపచేస్తాం. ఈ విధంగా శ్రేష్ఠ సంకల్పాల విధి ద్వారా ఆత్మలకు సద్గతిని చేసేవారు. ఈశ్వరీయ సత్తా ద్వారా ఆత్మలను ప్రతి ఆపద నుండి, దుఃఖము నుండి విడిపించేవారు. సదా పుణ్య రాశిని జమ చేసుకొని ఇతరులకు జమ చేయించేవారు. సదా విశ్వ కళ్యాణం చేయాలి అనే దృఢ సంకల్పము ధారణ చేయువారు. ఇటువంటి సర్వశ్రేష్ఠ పుణ్యాత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. టీచర్లు సదా ఉన్నతమయ్యే కళను అనుభవం చేస్తూ నడుస్తున్నారు కదా. టీచర్ల విశేషత అనుభవీ మూర్తులుగా అగుట. టీచర్లు అనగా చెప్పడంతో పాటు అనుభవం చేయించేవారు కనుక వినిపించుటతో పాటు స్వరూపంలో అనుభవం చేయించుట ఇది టీచర్ల విశేషత. వినిపించేవారు లేక ఉపన్యసించేవారు, క్లాసులు చేయించేవారు ద్వాపరయుగం నుండి చాలామంది చాలా ప్రసిద్ధిగాంచిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో ఎవరు ప్రసిద్ధి చెందుతారు? వినిపించుటతో పాటు అనుభవం చేయించేవారు. టీచర్లు విశేషంగా ఈ సేవపై గమనం ఉంచాలి. నేను ఎక్కడ ఉన్నా సదా అచ్చట వాయుమండలమును మరియు దానితో పాటు బేహద్దు వాయుమండలంలోని వైబ్రేషన్లను సదా శుద్ధంగా చేయాలి. ఎలాగైతే ఏదైనా హద్దు సుగంధం అగరబత్తి లాంటిది వాతావరణాన్ని మార్చివేస్తుందో అలా టీచర్ల గుణధారణ అనే సుగంధం, శక్తుల సుగంధం వాయుమండలాన్ని మరియు వైబ్రేషన్లను సదా శక్తిశాలిగా చేయాలి. టీచర్లు ఎప్పుడు వాయుమండలం ఇలా ఉంది, దీని వైబ్రేషన్ల వలన నా పురుషార్థం ఇలా అయిపోయింది అని అనరాదు. టీచర్లు అనగా పరివర్తన చేయువారు. స్వయం పరివర్తన అయితే చాలదు. ఎవరైతే పరివర్తన చేసే వారిగా ఉంటారో వారు ఎప్పుడూ ఇతరుల ప్రభావానికి లోబడి పరివర్తన కారు కనుక టీచర్ల విశేషత వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయాలి. స్వయం శక్తిశాలిగా అయ్యి బలహీనులకు శక్తిని సహయోగంగా ఇవ్వాలి. ఉదాసీనులకు వ్యాకులత పడేవారు ఉమంగుత్సాహాలను పెంచాలి. కనుక మీరు ఇటువంటి టీచర్లు కదా. ఇది టీచర్ల కర్తవ్యము లేక డ్యూటీ. ఇలా స్వయం సంపన్నం అవ్వాలి. అప్పుడు ఇతరులను కూడా సంపన్నంగా చేయగలరు. ఒకవేళ ఏదైనా శక్తి తక్కువగా ఉంటే ఇతరులు కూడా అందులోనే బలహీనంగా ఉంటారు. ఎందుకంటే మీరు నిమిత్తంగా ఉన్నారు కదా. టీచర్లు సదా అలర్ట్గా, చురుకుగా, ఎవర్ రెడీగా ఉండాలి. స్థూలము లేక సూక్ష్మ సోమరితనం నామ మాత్రంగా కూడా ఉండరాదు. పురుషార్థంలో కూడా సోమరితనం వస్తుంది, స్థూల కర్మలో కూడా సోమరితనం వస్తుంది. పురుషార్థములో వ్యాకుల పడితే సోమరితనం వచ్చేస్తుంది. ఏం చెయ్యాలి, ఇంత మాత్రమే వీలవుతుంది, నాకు ఇంతకంటే ఎక్కువ చేయలేను, ధైర్యం లేదు, నడుస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. పురుషార్థంలో అలసట కూడా సోమరితనానికి గుర్తు. సోమరులు త్వరగా అలసిపోతారు. ఉత్సాహం ఉండేవారు అలసిపోరు. కనుక టీచర్లు అనగా పురుషార్థంలో స్వయం అలసిపోరు, ఇతరులను అలసిపోనివ్వరు. కనుక ఆల్రౌండర్గాను ఉండాలి, అలర్ట్గాను ఉండాలి. ప్రతి కార్యంలో సంపన్నులుగా ఉంటారు. అప్పుడప్పుడు టీచర్లు క్లాస్ చేయడం, సెంటర్లో పని చేయడం మా కర్తవ్యము అని అనుకుంటారు. స్థూల సేవ ఇతరుల కార్యమని భావిస్తారు. కానీ అలా కాదు. స్థూల కార్యం కూడా సెంటర్కు సంబంధించిన సబ్జెక్టే. బాబా చెప్తూ ఉన్నారు, క్లాస్ చెప్పడము, యోగం చేయించడము ఇదే మాది కర్తవ్యం. పాత్రలు తోమడం, ఊడ్చడం, ఇంకా మిగతావన్నీ పనులంతా ఇతరులవి, క్లాస్కి వచ్చేవారివి అని భావించేది తప్పు అంటున్నారు బాబా. స్థూల సేవ ఇతరుల కార్యమని భావిస్తారు. కానీ అలా కాదు. స్థూల కార్యం కూడా సెంటర్కు సంబంధించిన సబ్జెక్టే. ఇది కూడా చదువులో ఒక సబ్జెక్టే. అందులో కూడా మీరు మార్కులు రావాలి అని భావించాలి. కనుక దీనిని తేలికగా భావించకండి. కర్మణాలో మార్కులు తగ్గిపోతే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు కాలేరు. బ్యాలెన్స్ ఉండాలి. దీనిని సేవగా భావించకపోవడం కూడా తప్పే.
ఇంటర్నల్ సేవలో, సెంటర్ సేవలో ఇది కూడా ఒక భాగమే. యోగయుక్తంగా ఉండి ప్రీతితో భోజనము తయారు చేయకుంటే ఆహార ప్రభావం మనస్సుపై ఎలా పడుతుంది? స్థూల పనులు చేయకుంటే కర్మణా సేవకు మార్కులు ఎలా జమ అవుతాయి? కనుక టీచరు అనగా స్పీకర్ ఒక్కటే కాదు, క్లాస్ చేసేవారు, కోర్స్ ఇచ్చేవారు మాత్రమే కాదు, సమయాన్ని బట్టి, సబ్జెక్టుని బట్టి అందులో అభిరుచితో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలి. దీనినే ఆల్రౌండర్ అని అంటారు. ఇలా ఉన్నారా, లేక లోపల సేవ చేయువారు వేరే, బయట సేవ చేయువారు వేరే అని అనుకుంటున్నారా? రెండింటికి పరస్పరంలో సంబంధం ఉంది. టీచర్లకు త్యాగము, తపస్సు సదా గుర్తు ఉన్నాయి కదా. ఏ వ్యక్తి లేక వైభవాల ఆకర్షణలోకి రారాదు. లేకుంటే అది కూడా కర్మాతీతులగుటలో ఒక బంధనం అవుతుంది. కనుక టీచర్లు స్వయం పురుషార్థంలో మీ అంతకు మీరు సంతుష్టంగా ఉన్నారా? ఉన్నతమయ్యే కళ అనుభవం అవుతూ ఉందా? అందరితో సంతుష్టంగా అనగా సంతృప్తిగా ఉన్నారా? అందరూ మీ పురుషార్థంతో, సేవతో, సాథీలందరితో సంతుష్టంగా ఉన్నారా? అందరి నుండి సర్టిఫికెట్ మీకు కావాలి కదా. కనుక అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయా ఏమనుకుంటున్నారు? మీరు సత్యతతో, సఫాయితో సంతుష్టంగా ఉంటే తండ్రి కూడా సంతుష్టంగా ఉంటారు. ఒకటేమో ఊరికే సంతృప్తిగా ఉన్నాను అని చెప్పడం, మరొకటి సత్యతతో, శుభ్రతతో సంతుష్టంగా ఉన్నాను అని చెప్పడం. సదా సంతుష్టంగా ఉన్నారా? ఇక్కడికి వచ్చారు, ఏదైనా లోపం ఉంటే నిమిత్తంగా ఉన్న వారితో ఇచ్చిపుచ్చుకోండి. ముందు కొరకు ఉన్నతమయ్యే కళను పొందుకొనే వెళ్ళాలి. లోపాన్ని నింపుకొనుటకు, స్వయాన్ని తేలికగా ఉంచుకొనుటకే కదా వస్తారు తండ్రి దగ్గరకు, మధుబన్కు. పురుషార్థ వేగంలో ఆటంకం కలిగించేందుకు నిమిత్తమయ్యే ఏ చిన్న విషయాన్నైనా సరే ఇక్కడే సమాప్తం చేసుకొని వెళ్ళాలి. అచ్చా. ఓం శాంతి.